గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఫ్రీ బస్ గురించే చర్చ. కొంతమంది ఫ్రీ బస్ బాగుందని, తమకు ఉపయోగపడుతుందని చెప్తుంటే, కొంతమంది మాత్రం సీట్లు లేవని, బస్సులో ఖాళీ ఉండటం లేదని, ఇబ్బందిగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇక పురుషుల విషయానికి వస్తే, మా సీట్లలో కూడా ఆడవాళ్లే కూర్చుంటున్నారు, మాకు సీట్లు ఉండటం లేదు అంటూ గొడవ చేస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇక గతం కంటే ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఇబ్బందులను అధిగమించేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త ప్రణాళికలు తీసుకురాబోతుందట. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో మాకు చెప్పండి. ఉచిత బస్సు ప్రయాణం తదితర అంశాలపై ఈ మధ్య నిర్వహించిన ఆన్లైన్ మీటింగ్లో కండక్టర్లు, డ్రైవర్లు కొన్ని విషయాలు ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకొచ్చారు. దాంట్లో ప్రధానమైన సమస్య, బస్సులోని చివరి సీట్లలో కూడా ఆడవాళ్లు మాత్రమే కూర్చోవడంతో తమకు సీట్లు లేవని పురుషులు బస్సు దిగి వెళ్లిపోతున్నారట. దీంతో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా వృద్ధుల కోసం కొన్ని సీట్లు ఆ బస్సులో రిజర్వ్ చేయాలని కూడా ఆర్టీసీ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక స్టూడెంట్స్ కోసం కూడా కొన్ని రూట్స్ లో స్పెషల్ బస్సులు నడపాలని, దీనిపై కసరత్తు చేయాలని ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారి సంఖ్య కూడా పెరుగుతోందని, గతంలో 12 నుంచి 14 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 29 లక్షలకు పెరిగినట్లు కండక్టర్లు, డ్రైవర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఉన్న బస్సులతో అంత రద్దీ తట్టుకోవడం కష్టమని వివరించారు. నిల్చునేందుకే స్థలం లేక, బస్సు ఎక్కలేక విద్యార్థులు అక్కడే ఆగిపోయి ఇబ్బంది పడ్డ ఘటనలు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చాయి. ఆయా అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. డిపో మేనేజర్లు కూడా క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించారు. దీంతో ఇప్పుడు సమయాల వారీగా రద్దీపై సమగ్ర సమాచారం వచ్చాక పురుషులకు, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు నడపడంపై ఉన్నతాధికారులు ఆలోచన చేస్తున్నారు. ఇవి సాధ్యం కాదంటే మహిళలకు మాత్రమే ప్రత్యేక బస్సులు నడపడంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్ని రకాలుగా చర్చలు జరుగుతున్నాయని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నారు. నిజానికి ఫ్రీ బస్ వచ్చిన తర్వాత తమకు సీట్లు ఉండటం లేదని పురుషులు అంటున్న విషయం తెలిసిందే. ఇక కొంతమంది ఆడవాళ్లు కూడా రద్దీగా ఎక్కువగా ఉంటోందని అంటున్నారు. దీంతో ఇప్పుడు వీటికి పరిష్కారం దొరుకుతున్నట్లే కనిపిస్తోంది. ఇలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుని ఈ సమస్యను పరిష్కరిస్తే చాలా హ్యాపీ అంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.